వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలులో కుమ్మెర మల్లన్న స్వామి జాతర దాడిలో మృతి చెందిన 2 నెలల పాప ఆత్మకు శాంతి చేకూరాలని నెల్లూరు జిల్లా చింతలపూడి శ్రీరామ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం నాయకుల కొమ్మరాజు సత్యనారాయణ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి మల్లన్న స్వామి జాతరలో రజకులపై దాడి చేసి 2 నెలల పాపను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రజక కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీరామ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు పులిగడ్డ ప్రసాద్, రజక సంఘం నాయకులు మల్లేశ్వరరావు, చెన్నారావు, పి మురళి, అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. రజక మహిళపై జరిగిన దాడిని నాగులు కర్నూలు రజకులపై జరిగిన దాడిని రజకులపై జరిగిన దాడిని రజకులపై జరిగిన దాడిని జై రజక జై రజక రజకులపై జరుగుతున్న దాడులను రజకులపై జరుగుతున్న దాడులను రజక కులస్తులు ఆ లోకల్ దేవాలయం కాబట్టి టికెట్ లేకుండా వెళ్తుంటే వాళ్ళు గట్టిగా ప్రశ్నించడానికి వాళ్ళు సానుకూలంగా సమాధానం చెప్పారు రజ కులస్తులు. మరి అక్కడ ఉన్న ఒక సర్పంచ్, రెడ్డి కులస్తు సర్పంచి మరి సాకలవాడ నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మరి నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ మరి వాళ్ళని కొడుతుంటే ఆ రజ కులస్తులు భార్య అయిన పసిగందిని వేసుకొని అయ్యా నా భర్తను కొట్టొద్దు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ప్రాధేయపడగా మరి అక్కడ కులహంకారంతో అతను మరి ఆ మహిళను తనతో పడిపోవడం జరిగింది. వెంటనే చనిపోవడం జరిగింది ఆ పసిగందు. కాబట్టి మరి ఈ సంఘటన సభ్య సమాజం మరి సిగ్గు దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే రజకులపై దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి ఆ రజ కులస్తులకి మరి నష్టయోగాలు అని మేము డిమాండ్ చేస్తున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. PGRS రెవెన్యూ క్లినిక్లలో నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి సూచించారు. అర్జీదారులు సంతృప్తిని చెందే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వెళ్లి నేరుగా అర్జీలను స్వీకరించి అధ్యయనం చేసి అర్జీదారులకు భరోసా కల్పించారు. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తిని చెందే విధంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు కార్పొరేషన్ పోనంగి రోడ్లో ఉన్న డంపింగ్ యార్డు సమీపంలో నిబంధనల ప్రకారం డంపింగ్ యార్డులో చెత్తను రీసైక్లింగ్ చేయకుండా కాంట్రాక్టర్ చెత్తను తగలబెట్టిస్తున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ సమీపంలోని వైఎస్ఆర్ కాలనీ, పోనంగి, రాజరాజేశ్వరి కాలనీ, VNR గ్రౌండ్ సిటీ, JP కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా వినిపించుకోకుండా చెత్తను తగలబెట్టడం మానడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్ర సమీపంలో వెలసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రాన్ని శ్రీ అన్నవరం వారాహి దీక్షపీఠం పీఠాధిపతి శ్రీ పవనానంద స్వామీజీ దర్శించుకున్నారు. స్వామివారికి పాలు, పసుపు, కుంకుమ, కొబ్బరి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు స్వామీజీకి కాణిపాక వరసిద్ధి వినాయకుని ధూపదీప నైవేద్యాలు జరిగే విధంగా సహకరించాలని కోరారు. తమ వారాహి దీక్షపీఠం తరపున చేయవలసిన కార్యక్రమాలు జరిపిస్తామని, స్థానిక పరిస్థితులు పరిశీలించిన ఆలయ ధర్మకర్తలతో మాట్లాడుతానని స్వామీజీ భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వారాహి పీఠం సభ్యులు పాల్గొన్నారు.
వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వికాస తరంగిణి ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం ఒపివాడ వెంకంపేట గ్రామంలో నిర్వహించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ పేడాడ లాస్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు పలు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెట్ట అమ్మాచమ్మ, వికాస తరంగని మహిళా ఆరోగ్య కోఆర్డినేటర్ మాణికొండ శ్యామల, చీఫ్ కోఆర్డినేటర్ నామాన జయలక్ష్మి, గురుగుబిల్లి సుశీల, భారతి, దీర్ఘాసి లిఖిత, ఆశా కార్యకర్తలు పాత్రుని వెంకటమ్మ, బసవ జయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ కృష్ణారావు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు. ప్రతిరోజు ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా చెప్తారు. డాక్టర్ గారే వస్తారు, గైనిక్ డాక్టర్ వస్తారు. ఆవిడ గైనిక్, ఆవిడ పేషెంట్ ఆపి మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం వీరఘట్టం మండల కిమ్మి గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జానీ, కిమ్మి గ్రామ జనసేన పార్టీ నాయకులు రౌతు శ్రీధర్, సత్యం నాయుడు, రవికుమార్, రౌతు రవికుమార్, వెంకటరమణ, నాగభూషణ, గంగరాజు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో ఈరోజు క్రియాశీలక సభ్యత్వం అనేది చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం, గతంలో రెడ్డి గోవింద అనే వ్యక్తి ఆందోళన దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోతే మరి ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి తన వంతుగా భరోసాగా నిలబడ్డారు. మరి ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబానికి అన్నగా, ఒక కుటుంబానికి తండ్రిగా, ఒక అక్కకి తమ్ముడిగా అండగా ఉంటూ ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి గత 5 పర్యావరణలో ఈ యొక్క జనసేన క్రియాశీల సభ్యత్వం అనేది ప్రజలందరూ కూడా విజయవంతంగా చేశారు. జనసేన అందరూ కూడా కష్టపడుతూ చేశారు. కానీ 2026లో ఈ పాల్గొన్న నియోజకవర్గంలో అత్యధిక వాలంటీర్స్ అవ్వాలని, అత్యధికంగా సభ్యతలు అవ్వాలని చెప్పేసి అనేసి స్థానిక జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మకి జయకృష్ణ గారు పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ సభ్యతలు అయ్యే విధంగా, అలాగే ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సరే పార్టీ అండగా ఉంటుందని ఆల్రెడీ ఈ కిమ్మి గ్రామంలో నిరూపించడం జరిగింది. మరి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చీరాల వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు నుండి చీరాల వైపు వెళ్తున్న మినీ వ్యాన్ అతివేగంగా దూసుకు వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళలను, ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామ స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన సుబ్బయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా ఈ ప్రమాదంలో మొత్తం 7 గేదెలు మృత్యువాత పడ్డాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వేమూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బట్టిప్రోలు గ్రామంలో నిర్వహించిన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం చుండూరు మండలం చినపరమి గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో బట్టిప్రోలు, చుండూరు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉన్నారు. అయ్యా బాబు, పోలీసు వాళ్ళు ఒక్కసారి మీరు రావాలి. మీరు వస్తే ఇక్కడ చాలా మంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లాకు మాచర్ల నియోజకవర్గం కారంపూడే మండలం సింగారుట్ల తాండా సనిగండ్ల పంచాయతీకి చెందిన ఎస్టీ తెగకు చెందిన సుగాలి కులస్తులు వినతి పత్రం అందించారు.
తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే సుగాలి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసే విధంగా అధికారులు చేయాలని కోరారు. గిరిజన సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు కోటా నాయక్, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్, ఏఐవైఎఫ్ నాయకులు రాంబాబు, దావీదు, రైతులు వెంకటేష్, ఆర్ బాలు, గోంగు నాయక్, ఆర్ చిన్న నాయక్తో పాటు పలువురు పాల్గొన్నారు. గ్రీవెన్స్ లో కారంపూడి మండలం సింగారుట్ల తండకు సంబంధించి మరి ఏదైతే 200 కుటుంబాలు 450 ఎకరాలు గత 200-300 సంవత్సరాల నుంచి వాళ్ళ వారసత్వపరంగా చేసుకుంటూ జీవిస్తున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు సంబంధించినటువంటి పెండింగ్ గత కొన్ని నెలల నుంచి జరుగుతా ఉంది. వాటికి సంబంధించినటువంటి మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మరి సింగారుట్ల తండకు సంబంధించిన ఎస్టీ సుగాలికి సంబంధించినటువంటి రైతులు ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారిని మెమరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. వారు గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని సర్వే చేసి పూర్తి రిపోర్ట్ ని ఇవ్వమని చెప్పి మరి కారంపూడి ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు గతంలో ఫామ్ 5 ఇచ్చి ఎస్టీ సుగాలి రైతులు సుమారుగా 6 తరాలుగా 362 ఎకరాల వ్యవసాయ భూమిని సేద్యం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ భూమి దేవాదాయ శాఖకు చెందినటువంటిదని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్పడం, ఆ తదుపరి దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్తే స్థానిక దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కవాట బంధనం నిర్వహించారు. ఉదయం అభిషేకం, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసి ఆలయ తలుపులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం స్వామివారి కైంకర్యాలు ప్రారంభిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు రామ రంగాచార్యులు, పి శ్రీనివాసు, పుల్లయ్యాచార్యులు రమేష్, రవి, అసిస్టెంట్ కమిషనర్ మోక నాగవర ప్రసాద్, నరసింహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రహ్లాదవర్ధం విష్ణు సింహప్రాయితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు వాణింగ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాండి. ఈరోజు భక్తులందరూ కూడా విజ్ఞప్తి, ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటివరకు స్వామివారి యొక్క దర్శన భాగ్యాలు, ఆర్థిక సేవలను కూడా యథావిధిగా జరపడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయ తలుపులు కవాట బంధనం చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 5:30 గంటలలాగా అయితే భక్తులందరూ కూడా విరివిగా ఆర్జిత సేవలన్నీ కూడా అనగా అభిషేకములు, సుదర్శనార్చన హోమములు, వివిధ శాంతి కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరపడతాయని చెప్పి ఇందు మూలంగా ఈ ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా రేపు ఉదయం 5:30 గంటలలాగా అయితే స్వామివారి యొక్క వివిధ ఆర్జిత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలుగా వస్తుందిగా కూర్చున్నామండి. స్వస్తి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పేదలను ఆదుకోవడం, కష్టకాలంలో వారికి అండగా నిలవడం గొప్ప మానవత్వమని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 28వ వార్డులో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీత రామలక్ష్మి సారథ్యంలో టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు 2 బియ్యం బస్తాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి బాలాజీ, ఉప అధ్యక్షులు తిరుపతిరావు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్, సచివాడ హరి, ఫణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేర భీమవరం పట్టణం 28వ వార్డు పశ్చిమకల పాఠశాల వద్ద ప్రతి నెల 2 నిరుపేద కుటుంబాలకి 10 కేజీల బియ్యం, నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక 2 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పడుతున్నట్టు వాళ్ళకి ప్రతి నెల కూడా నిత్యావసర వస్తువులు, బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ కార్యక్రమం ప్రతి నెల చేయడం జరుగుతుంది. భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి యొక్క ఆదేశాలతో భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ప్రతి నెల
ఒక 2 పేద కుటుంబాలకి ఆయన ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన ఒక్క నెలకు కూడా ఎడవకుండా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఆ యొక్క ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో కొలువై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామివారి కళ్యాణోత్సవాలలో భాగంగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారి కన్నయ్య కోనేరులో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. కుంతి మాధవ స్వామి ఆలయంలో ఉన్న మూల విరాటును హంస వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారిని పద్మనాభం జంక్షన్ వద్ద గల కన్నయ్య కోనేరు వద్దకు తీసుకువచ్చారు. దారి పొడవునా భక్తులు భజనలు కీర్తనలు చేస్తూ బాణాసంచా పేలుస్తూ స్వామి నామాన్ని స్మరించారు. అనంతరం కోనేరు వద్ద తెప్పోత్సవం జరిపారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి మండలం తాళవలస పంచాయతీలో ఉన్న లిటిల్ హగ్ ఆర్ఫనైజ్ లోని అనాథ పిల్లలకు మాజీ సైనిక అసోసియేషన్ ప్రెసిడెంట్ కొయ్య గురయ్య రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగులు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షులు గురయ్య రెడ్డి మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున ఎన్నో ఏళ్ల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తు వీటిని విస్తృతం చేస్తామని చెప్పారు. ఈ లిటిల్ హాగ్స్ అనాథ పిల్లలకు మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని అందజేస్తున్నారు. మాకు చాలా రోజుల నుంచి మేము ఏదో మా అసోసియేషన్ ద్వారా మేము ఏదో చేద్దామని అనుకున్నాము. కాకపోతే దేవుడి సహాయం ద్వారా ఈరోజు మాకు ఈ సమయం మాకు ఇచ్చేసినందుకు మీ పిల్లలకి ఏదో మా అందరి సభ్యుల తరపు నుంచి కూడా మా గ్రోసరీ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా అందరూ కూడా ఎవరి ద్వారా బుక్స్ కానీ ఇంకా మీకు సరిపడేటైతే సామాన్లు కానీ ఇవ్వాలని చెప్పి సభ్యులు అందరూ నిర్ణయించుకున్నారు. మరి ఈ అవకాశాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు మాకు కల్పించినందుకు, ఆ దేవుడు కల్పించినందుకు ఎల్లకాలం కూడా మా అసోసియేషన్ తరపు నుంచి కూడా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పద్మనాభ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథయాత్రలో నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర పద్మనాభ స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొని భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణ, ఎంపీపీ కంటుబుక్త రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి ఆలయ ద్వారాలు మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళ హారతులు జరిపిస్తారు. అవకాశం మేరకు మహామంగళ హారతుల సమయం నుంచే భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. గ్రహణం కారణంగా ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు సాక్షి గణపతి, హటేశ్వరం, పాలధార పంచదార, శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు మూసివేశారు. గ్రహణం కారణంగా ఈ రోజు అన్న ప్రసాద వితరణ కూడా
నిలుపుదల చేశారు. हेतुग्रस्त चंद्र ग्रहण संदर्भे भ्रमरांबा समेत ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, భ్రమరాంబాదేవి వారి ఆలయ ఉభయ ఆలయాల్ని శాస్త్రబద్ధంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి